ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. ఫైన్. సో ఏంటి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి? ఎనీ క్వశ్చన్స్? సో కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి నేను యాక్చువల్గా నా వాట్సాప్కి పింక్ చేయండి అండి, 9059868766. మొన్న 3 డెమోస్ జరిగినాయి అన్నాను కదా, 3 డెమోస్ మీకు పెడతాను. అన్ని సిమిలర్గానే ఉంటాయి రవి గారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? Come on, go on. Any questions? Anything? Personal, professional, anything is fine. హాయ్ నరేందర్ గారు, నేను రవికుమార్ని. ఓకే. నేను నాది బ్యాక్గ్రౌండ్ టెస్టింగ్ 2016 నుంచి 2022 వరకు టెస్టింగ్ చేశాను, మాన్యువల్ టెస్టింగ్ విత్ ఆటోమేషన్ టాస్కా. ఓకే అండి. 22 తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ, 22 జూన్ తర్వాత కొంచెం యాక్సిడెంట్ అయింది. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు నేను అంటే టాస్కా డైలీ కన్సిస్టెంట్గా నేను టూల్ వర్క్ చేసుకుంటున్నాను. బట్ పవర్ బి అంటే కొన్ని చూశాను. జతన్ షా ఉన్నారు కదా, ఎక్సెల్ పవర్ బి, ఆయన కూడా చూశాను. బట్ నాకు అర్థం కావట్లేదు దీనికి రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సినారియో, ఎండ్ టు ఎండ్ సినారియో ఏముంటుంది, ఫస్ట్ ఎక్సెల్ నేర్చుకోవాలా, దీనికి దీన్ని ఓవరాల్గా ఎలా ఉంటుందండి? ఒక సింపుల్ స్టేట్మెంట్ అండి. ఓకే, ఇది మీరు ఎందుకు నేర్చుకోవాలి అంటే, సో మీ దగ్గర ఒక డేటా ఉంది, ఎనీ డేటా, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, ఒక మీ ఇంటి పక్కన ఉన్న షాప్ డేటా కావచ్చు, లేకపోతే ఒక కార్పొరేట్ డేటా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, that needs to be converted into meaningful information. సో ఒక రా డేటా ఉంది, అది రా డేటాగానే ఉంది అనుకోండి, దానివల్ల యూజ్ లేదు. సో ఇఫ్ యూ కన్వర్ట్ దట్ వన్ ఇంటూ ఎ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్, దెన్ that point we will call it as business intelligence. So we are targeting for that business intelligence. ఓకే, సో మీరు పవర్ బిఐ ఎందుకు నేర్చుకుంటున్నారంటే, సో మీ దగ్గర ఉన్న డేటాని మీనింగ్ఫుల్ ఇన్సైట్గా కన్వర్ట్ చేస్తున్నాం, అండ్ వాట్ ఎవర్ కేపీఐస్, వాళ్ళకి కావాల్సిన కేపీఐస్ని మనం బిల్డ్ చేస్తాం. కేపీఐ అంటే ఇట్స్ అ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్. సో వాట్ ఈస్ దట్? సో ఇప్పుడు ఒక బ్యాంకింగ్ డొమైన్ డేటా తీసుకుందాం. సో వాట్ విల్ బి దేర్ బ్యాంకింగ్ డొమైన్ డేటా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం సెంటర్స్ డేటా తీసుకుందాం. సో ఏటీఎం సెంటర్స్ ఏంద్రా అంటే, ఇప్పుడు యాజ్ అ మేనేజర్ ఐఎమ్ లైక్, నేనే మేనేజర్ అనుకుందాం. యాజ్ అ మేనేజర్ ఐ నీడ్ టు ట్రాక్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో నా అండర్ కంట్రోల్లో 50 ఏటీఎమ్స్ ఉన్నాయి. సో ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, ఇప్పుడు నాకు పైనుంచి ఓన్లీ 45 ఏటీఎమ్స్కి అప్రూవల్ వచ్చింది. అంటే దే హ్యావ్ చేంజ్డ్ ఇట్. అంటే నేను 50 ఉన్నాయి నా హ్యాండ్ ఓవర్లో, ఇప్పుడు నేను 45నే చేయాలి. సో 45 చేయాలంటే నేను ఏం చేయాలి? వాట్ ఐ నీడ్ టు డూ? ఇంతకుముందు 50 ఉన్నాయి, ఇప్పుడు నేను 45 చేయాలి అంటే దాన్ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే నేను ఏం చేయాలి? డూప్లికేట్సా? ఐ హ్యావ్ 50 ఏటీఎం సెంటర్స్. ఏటీఎం, నేను బ్యాంక్ మేనేజరు, ఐ హ్యావ్ 50 ఏటీఎం సెంటర్స్. ఓకే, 50 ఏటీఎం సెంటర్స్ నాకు అప్రూవల్ ఉంది కాబట్టి 50 ఏటీఎం సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 45 పెట్టుకోమంటున్నారు. సో ఐ నీడ్ టు టేక్ అవుట్ దట్ 5. సో ఏం చేయాలి నేను? వాట్ టు డూ? భరత్ గోన్. ఉన్నవి తీసేయాలి. అంటే ట్రాన్సాక్షన్స్ ఏవి కరెక్ట్ గా ఎక్కువ నడుస్తున్నాయో అవి ఇచ్చేసి, ట్రాన్సాక్షన్ లేనివి మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అనాలిసిస్. ఓకే, this is analysis, and this is a meaningful information which will tell to the people, okay, which will tell to the people to take the decisions. Are you getting my point? మీకు అర్థమవు అవ్వాలని చెప్పేసి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఏమవుతుంది, ఇట్ విల్ హెల్ప్ యూ టు టేక్ ద డెసిషన్. సో ఆ డెసిషన్, మీరు వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత అది మీకు హెల్ప్ అవ్వాలి. ఓకే, అది మీరు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళకూడదు. అండర్స్టూడ్? సో ఫర్ దాట్ రీజన్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అనాలిసిస్ అండి. ఓకే, ఎనీ డేటా వీఆర్ గోయింగ్ టు డూ ద అనాలిసిస్. ఓకే, సో ఫర్ దాట్ వన్
అనలైజ్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు షో ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువలైజేషన్స్. ఎందుకు విజువలైజేషన్స్లో చూపించాలి? బికాస్ ఇఫ్ యూ సెండ్ ద రా డేటా, ఓకే, ఇఫ్ యూ సెండ్ ద రా డేటా యాజ్ ఇట్ ఈస్ లైక్ దట్, సో నో వన్ విల్ అండర్స్టాండ్ ఇట్. అదే దాన్ని కన్వర్ట్ చేసామనుకోండి, దట్ విల్ బీ ఈజీ ఫర్ ద పీపుల్ టు అండర్స్టాండ్ ఇట్. సో ఎంత తొందరగా అయితే నువ్వు అర్థం చేసుకుంటావో డేటా గురించి, అన్ని క్విక్ డెసిషన్స్ నువ్వు తీసుకోగలుగుతావు టు మూవ్ ద బిజినెస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. క్లియర్? ఎనీ క్వశ్చన్? సో రవి, మీకు అర్థమైందా? వీఆర్ టార్గెటింగ్ టు దట్ వన్. అర్థమైంది. Okay, and whatever see the point here is ఇప్పుడు మనం వీఆర్ లెర్నింగ్ ద టూల్ పవర్ బిఐ. సో పవర్ బిఐ నేర్చుకునేటప్పుడు యూ విల్ బీ లెర్నింగ్ సో మెనీ కాన్సెప్ట్స్ అండి. ఓకే, డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు మీరు ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విజువలైజేషన్స్తో పాటు మీన్స్ ద డేటా మోడలింగ్ పార్ట్ నేర్చుకుంటారు, డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ ఈటీఎల్ ప్రాసెస్ నేర్చుకుంటారు. సో ఆల్ దీస్ ఆర్ రిక్వైర్డ్ అండి. ఓకే, all these are required. So this is one end-to-end process. End-to-end process లో ఏముంటుంది? రా డేటా ఉంటుంది. రా డేటా మీద బేస్ చేసుకొని మనం వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద విజువలైజేషన్స్. ఈ వన్స్ విజువలైజేషన్స్ బిల్డ్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. ఓకే, దిస్ ఇస్ వన్ ప్రాసెస్, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. కానీ విజువలైజేషన్స్ బిల్డ్ చేయాలంటే మనం డైరెక్ట్గా డేటా తీసుకొని విజువలైజేషన్స్ బిల్డ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ ద పాయింట్ ఇస్ దట్ అది ఏంట్రా అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేసేది కాదు, లేకపోతే నాలెడ్జ్ లేని పీపుల్ చేసేది. ఓకే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫెచ్ ద డేటా, దెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా అకార్డింగ్ టు అవర్ నీడ్స్, దెన్ డూ ద డేటా మోడలింగ్, okay, with the data warehousing concepts. Okay, then we can build the visualizations. After that we can share it to the users in a secured way. So this is the process. Okay, clear? So and entire process we cannot learn in 1 or 2 days only, for sure, I can tell you that. Okay, so so for that reason 35 to 45 sessions manam teeskoni, so slowly I will load means I will load my knowledge to you guys. Okay, I will be sharing my knowledge to you guys. Okay, so one or the other day you also need to become a professional, okay, expert అయిపోవాలి మీరు. So that is my target. Clear? Any question? No, Narendra. Thank you. Okay. సో నిన్న మీరు ఎవరెవరు ఉన్నారు? భరత్ మీరు ఉన్నారు, రైట్? శివ మీరు న్యూ జాయిన్ అయ్యా? అవును, ఇవాళ జాయిన్ అయ్యాను. ఓకే, సో హౌ యూ గాట్ టు నో అబౌట్ విఎల్ఆర్ అండి? ఫ్రెండ్ రిఫర్ చేశారు. ఓకే, సో అతను నేర్చుకున్నారా ఇంతకుముందు పవర్ బిఐ, లేకపోతే సమ్ అదర్ టూల్ నేర్చుకున్నారా ఫ్రమ్ విఎల్ఆర్? విఎల్ఆర్లోనే ట్రైనింగ్ తీసుకున్నారంట, నాకు ఇచ్చారు. ఆన్ పవర్ బిఐ? పవర్ బిఐ. ఓకే, రైట్ నౌ హీ ఈస్ వర్కింగ్? ఈస్ ట్రైయింగ్ ఫర్ జాబ్స్. Oh, okay, fine. Got it. So what is his name? శ్రీనాథ్. Srinath. Okay, fine. సో నెక్స్ట్ మీరు పవర్ బిఐ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు శివ గారు? యాక్చువల్లీ ఇది వితౌట్ కోడింగ్ అన్నారు, కొంచెం ఈజీగా ఉంటుంది అని. సో ఈజీగా ఉంటుంది, కరెక్ట్. ఓకే, నిన్న వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇస్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసామండి నిన్న. ఓకే, సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్ళి యూ కెన్ ఇన్స్టాల్ ద టూల్. ఓకే, సో ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ దట్. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రైజ్ చేయొచ్చు. ఓకే, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ గైస్. ఓకే.
సో పవర్ బిఐ అని మైక్రోసాఫ్ట్ స్టోర్లో టైప్ చేసి సో దెన్ యూ ఇన్స్టాల్ దిస్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఓపెన్ చేసి నాకు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, యూ విల్ బీ హ్యావింగ్ వన్ ఆప్షన్ కాల్డ్ గెట్ మీద క్లిక్ చేయండి. సో దట్ విల్ బీ ఇన్స్టాల్ ఇన్ యువర్ సిస్టమ్ అండ్ ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. సో నిన్నటి రికార్డింగ్ కూడా ఉంది, ఒకసారి వినండి గైస్. ఓకే, నరేంద్ర రికార్డింగ్ షేర్ చేస్తారా? ఈరోజు లింక్ వచ్చినట్టుంది కదా, రాలేదా మీకు? యా కమ్యూనిటీలో ఉన్నారా మీరు? యా సో మైట్ బి షేర్ చేశారనుకుంటున్నాను. నేను ఇన్స్టాల్ చేశానండి. ఓకే, సో రికార్డింగ్ వచ్చింది కదా ఈరోజుది. సో దే హ్యావ్ షేర్డ్ ఇట్ ఇన్ కమ్యూనిటీ. సో నో వరీస్, మనకి గ్రూప్ క్రియేట్ అవుతుంది, గ్రూప్లో కూడా దే విల్ బీ షేరింగ్ ఇట్ అండ్ యూ కెన్ చెక్ విత్ వెంకట్ గారు ఆఫ్టర్ దిస్ పర్టికులర్ సెషన్. అగైన్ హీ విల్ బీ షేరింగ్ విత్ యూ గైస్. క్లియర్? ఓకేనా? ఎస్, కెన్ ఐ మూవ్ ఆన్? ఓకే మూవ్ ఆన్. ఓకే, సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసాం. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం డేటాని ఫెచ్ చేసుకోవాలి. సో డేటాని తీసుకొని వస్తేనే ఈ పవర్ బిఐ టూల్లో మనం ఏమన్నా చేయొచ్చండి. సో డేటాని ఫెచ్ చేయకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, ఏం చేయలేం మనం ఇక్కడ. యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, డేటాని ఫెచ్ చేసుకుంటేనే యూ కెన్ డూ సంథింగ్. ఓకే, సో డేటాని ఫెచ్ చేసుకున్న తర్వాతే మనం విజువలైజేషన్స్ బిల్డ్ చేసినా కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి, క్వశ్చన్ అడగండి. ఓకే, నన్ను స్టాప్ చేయండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. అండ్ నేను మిమ్మల్ని ఎవరిని ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ కంట్రోల్ అండి. ఓకే, సో at any point of time if you want to unmute, you can unmute yourself. Okay, and you can ask the question. Okay, so yesterday we have seen the installation process. Once installation అయిపోయిన తర్వాత the tool will look like this. So once ఈ tool version ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేస్తే you will be means it will be showing the version అండి ఇక్కడ. సో ఈ వర్షన్ కంట్రోల్ మీరు మీన్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేసి ఉంటారో ఆల్రెడీ, సో వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి ద లేటెస్ట్ వర్షన్ ఆల్వేస్. ఓకే, సో ఎవ్రీ మంత్ దెర్ విల్ బి అ రిలీజ్ ఇన్ ద సెకండ్ వీక్. So after that it has to be automatic update అవుతుంది. Okay, so go and check it whether you are working on the latest version or not. Okay, so from help and about, okay, help ribbon లో about option లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత get data. What is the purpose of this get data? So get data will carry the data connectors అండి. సో get data connectors ఉంటాయి get dataలో. సో ఈ data connectors ని యూస్ చేసుకుని we are going to fetch the data. We are going to fetch the data from data sources. So ఇందులో ఎటువంటి టైప్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి? we will be having n number of connectors. ఎక్సెల్ వర్క్బుక్ ఉండొచ్చు, SQL ఉండొచ్చు, Azure ఉండొచ్చు, SAP ఉండొచ్చు, స్నోఫ్లాక్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, ఆల్ కనెక్టర్స్ విల్ బి దేర్. సో ఈ కనెక్టర్స్ ఎలా మీకు హెల్ప్ అవుతారా అంటే యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ ఇట్ టు ఫెచ్ ద డేటా. సో ఫర్ ఫెచింగ్ ద డేటా యూ కెన్ యూజ్ ద కనెక్టర్ అండ్ దెన్ యూ కెన్ గెట్ ద డేటా. సో నిన్న నేను ఎక్సెల్కి కనెక్ట్ చేసి డేటాని ఫెచ్ చేయడం జరిగింది. సో దాట్ ఈస్ ద సిటీ వైజ్ సేల్స్. ఓకే, సో వన్స్ మీరు డేటాని ఫెచ్ చేశాక సో వాట్ యూ కెన్ డూ ఇస్ నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? నో. ఓకే, న్యూ జాయినీస్, ఎనీ క్వశ్చన్? No questions. Okay. So Power BI desktop lo we are going to fetch the data by using get data option. Once data fetch చేసిన తర్వాత we need to transform the data
If it is required, we need to transform the data. Once transformation చేసిన తర్వాత we are going to load the data into model. Okay, once data model లోకి వచ్చిన తర్వాత we can do this data modeling, visualizations build చేయొచ్చు. And visualizations కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ లేకపోతే then we can use the brain, that is DAX అండి, data analysis expression. By using this DAX మనం ఏంట్రా అంటే క్యాలిక్యులేషన్స్ బిల్డ్ చేస్తాం. సో లేని క్యాలిక్యులేషన్స్ మీన్స్ లేని క్యాలిక్యులేషన్స్ అన్ని బిల్డ్ చేసి ఆ క్యాలిక్యులేషన్స్ని we are going to use it in our visualization. As simple as that. Clear? సో చాలా వరకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి, కొన్ని స్ట్రైట్ మీన్స్ కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవు, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేది ఏంట్రా అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తావు డేటా తీసుకొని. స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు, ఆ రిక్వైర్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నీ దగ్గర యూ హ్యావ్ లైక్ ఒక 2 years సేల్స్ ఉంది నీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ వన్ ర్యాండమ్లీ థ్రోయింగ్ వన్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఐ వాంట్ టు షో కరెంట్ మంత్ సేల్స్. సో ద పాయింట్ హియర్ ఇస్ 2 months సారీ ద 1 year సేల్స్ ఉంది మీ దగ్గర కదా. సో 1 year సేల్స్ ఉన్నప్పుడు ఆ 1 year సేల్స్ అందులో పెట్టి కరెంట్ మంత్కి ఫిల్టర్ చేసుకోవచ్చు మనం. మంత్ క్యాలెండర్లోకి వెళ్ళి మీన్స్ మంత్ డేట్ వైజ్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు కరెంట్ మంత్ది. Yes, we can do that one, right? Yes, అంతేనా? Come on guys, మీరు రెస్పాన్స్ ఇస్తేనే నేను ఏమన్నా చెప్పగలుగుతా. మన దగ్గర 1 year సేల్స్ ఉంది, నేను కరెంట్ మంత్ సేల్స్ ఐడెంటిఫై చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? సో విజువల్లోకి ఫుల్ ఇయర్ సేల్స్ తీసుకొని కరెంట్ మంత్కి ఫిల్టర్ చేసుకుంటా. అంతేనా? చేయొచ్చు. ఓకే, మరి నెక్స్ట్ మంత్ అయింది, క్యాలెండర్ చేంజ్ అయింది, అప్పుడేంది మళ్ళీ నేను ఫిల్టర్ చేంజ్ చేయాలిగా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, నెక్స్ట్ మంత్కి మన క్యాలెండర్ డేట్ చేంజ్ అయింది అండ్ సేల్స్ కూడా రావటం స్టార్ట్ అయింది. నేను ఆల్వేస్ ఒక విజువల్లో కరెంట్ మంత్ సేల్సే చూడాలనుకుంటున్నా ఆల్వేస్. సో క్యాలెండర్ చేంజ్ అయినప్పుడు నేను ఫిల్టర్ చేంజ్ చేయాలి. దట్ ఈస్ అ మాన్యువల్ యాక్టివిటీ విచ్ ఐ నీడ్ టు డూ. కరెక్ట్? దట్ ఈస్ అ మాన్యువల్ Yes. యాక్టివిటీ విచ్ ఐ నీడ్ టు డూ ఇట్. సో యు ఆర్ గెటింగ్ మై పాయింట్ రైట్? నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? లేకపోతే Yes. ఐ విల్ బీ షోయింగ్ ఇట్ టు యూ. చూడండి, సో ఇది ఒక సేల్స్ అండి. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఇది ఒక సేల్స్. ఇది మీరు కరెంట్ మంత్ సేల్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో కరెంట్ మంత్ సేల్స్ అనుకుందాం. ఓకే, సో ద పాయింట్ హియర్ ఇస్ కానీ మన దగ్గర డేటా వచ్చి 1 year డేటా ఉంది, కానీ వీ నీడ్ టు షో ఓన్లీ కరెంట్ మంత్ సేల్స్. ఓకే, సో కరెంట్ మంత్ వచ్చి ఈ మంత్ ఫిబ్రవరి మంత్ కరెంట్ మంత్ ఆ సేల్స్ చూపిస్తున్నాను నేను. వన్స్ క్యాలెండర్ చేంజ్ అయింది, మార్చ్లోకి వెళ్ళింది, అప్పుడు నేను ఏం చేయాలి? ఫిల్టర్ని నేను చేంజ్ చేసుకోవాలి కదా. ఎందుకంటే మనం ఈ సేల్స్ ఎలా చూపిస్తున్నాం? బై ఫిల్టరింగ్ ద క్యాలెండర్ డేటా, బై ఫిల్టరింగ్ ద డేట్ కదా. అదే కదా నేను ఇందాక చెప్పింది. Yes. This is purely a manual activity, static way of doing it. So the dynamic way of doing it entra ante we need to create that calculation. 1 year sales lo naku current month sales e kavali, and that should be dynamic in nature. Every month change aithe aa month data ne teesukovali adi. So at that point of time you are going to create the calculation. So that is not straightforward. So andukane calculation ni introduce chestam akkada. అంటే మనం Clear? సపరేట్ చేయాలా? Separate చేయము. We are going to write a calculation on top of the data. We are not going to separate it. ఓకే, ఒక క్యాల్కులేషన్ రాస్తాం, సింపుల్ క్యాల్కులేషన్ రాస్తాం విచ్ మనం డేటాని ఒక ఫార్ములాలో ఫిల్టర్ చేస్తాం. సో అది ఆ పర్టికులర్ ఫార్ములాని వెన్ ఎవర్ యూ పుల్ ఇన్ టు ద విజువల్ వాట్ విల్ హ్యాపన్, ఆటోమేటిక్గా ఆ డేటానే చూపిస్తుంది. అది data will be there, 1 year data, 1.5 year data, whatever it is there, that will be there. So on top of that data we are going to create the calculation, and I'm going to teach it from scratch onwards. Okay, you no need to worry. So meeku ardham avutanniki I am telling this. Clear? Any question? Okay. Yeah, actually my point is, if it is, we will take previous year data, then it is go to separate na every month ante. Proper ga question adutara please? Yeah, because I have not understood it. లాస్ట్ ఇయర్ డేటా ఇచ్చారు అనుకోండి,
అప్పుడు మంత్ వైజ్ గా అంటే సపరేట్ చేయాలా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ డేటా ఇచ్చారు, రిక్వైర్మెంట్ ప్రకారం కరెంట్ మంత్ సేల్స్ కావాలి నాకు. సో ఐ కెనాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ వన్, రైట్? ఓకే. సో దాని నుంచి మనం ఎటువంటి సేల్స్ని డ్రా చేయలేం. ఓకే, దట్ ఈస్ లాస్ట్ ఇయర్ సేల్స్ కాబట్టి. ఓకే, సో అంటే ఒకవేళ అలా లాస్ట్ ఉండదండి. ఇయర్ సేల్స్ ఉంటుంది, ఎందుకు ఉండదు? లాస్ట్ ఇయర్ సేల్స్ ఇచ్చి ఇది నాకు మంత్ వైజ్ గా సపరేట్, డే వైజ్ గా సపరేట్ అని అలా ఏం అది ఆటోమేటిక్గా చేయొచ్చండి. యూ కెన్ డూ చేసేయచ్చా? ఇట్. మీన్స్ యూ నో నీడ్ టు రైట్ ఎనీథింగ్ ఫర్ దట్ వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, ఓవరాల్ సేల్స్ కదా, ఫిబ్రవరి. ఓవరాల్ సేల్స్. ఓకే, ఇప్పుడు Yeah. నేను సపరేట్గా ఐ వాంట్ టు గెట్ దిస్ సేల్స్ ఫర్ ఈచ్ కంట్రీ. నేను దానికి ఏం ఓవరాల్ క్యాలిక్యులేషన్ సేల్స్ రాయాల్సిన అంటే అవసరం లేదు. జనవరి అండ్ ఫిబ్రవరి సేల్స్ అండి. ఇప్పుడు ఈ డేటాలోకి రండి, జస్ట్ కమ్ టు ద డేటా. దెర్ ఈజ్ నో ఎనీ డేట్ అండి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. దెర్ ఈజ్ నో ఎనీ డేట్. జస్ట్ దిస్ వన్ ఈజ్ సేల్స్, టోటల్ సేల్స్. దిస్ ఇస్ టోటల్ సేల్స్. ఇప్పుడు నాకు కంట్రీ వైజ్ కావాలి, ఇది కంట్రీ వైజే కదా. సో స్ట్రైట్ అవే ఐ కెన్ పుల్ ద కాలమ్స్, దట్స్ ఇట్. సో యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్ దట్ వన్. సో ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఉంది, నాకు మంత్ వైజ్ సేల్స్ చూపించాలనుకోండి, జస్ట్ టేక్ వన్ విజువల్, డేట్ కాలమ్ని త్రో చేయండి, సేల్స్ని త్రో చేయండి, ఆటోమేటిక్గా మంత్ వైజ్ వచ్చేస్తుంది. ఓకే. సో యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్ దట్ వన్. ఓకే, ఓకే. ఎనీ క్వశ్చన్? ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో నిన్న ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ 2 బటన్స్ గురించి మాట్లాడాను, ఒకటి లోడ్, ఇంకోటి ట్రాన్స్ఫార్మ్ డేటా. సో జస్ట్ చెక్ దట్ వన్. ఓకే, సో రికార్డింగ్ వినండి ప్లీజ్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కమ్ బ్యాక్ టు మీ. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో జస్ట్ చెక్ ద రికార్డింగ్. ఓకే, ఓకేనా గైస్? Give me 1 minute, okay? I'm getting one call. Give me 1 minute. Okay, so let's move to Power Query. So what is the purpose of Power Query is to do the transformations. We are going to use the Power Query and okay. సో వన్స్ పవర్ క్వరీకి వచ్చిన తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ డేటా, మీరు ఏదైతే లోడ్ చేశారో ఆ డేటా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంట్రా అంటే, వెరీ ఇంపార్టెంట్లీ ఫస్ట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు చెక్ ద డేటా టైప్. సో వాట్ ఈస్ అ డేటా టైప్? ఎనీ ఐడియా వాట్ ఈస్ అ డేటా టైప్? గైస్ మాట్లాడాలి. డేటా టైప్ కంట్రీ, సిటీ, సేల్స్. Country, city, sales is a column. Yes. So you know about data type. Any idea? తెలుసా తెలీదా? తెలియకపోతే తెలీదు, తెలుసు అయితే తెలుసు, ఏదో ఒకటి. తెలీదండి. మిగతా వాళ్ళు ఎవరు లేరా? రవి, శివ, తెలీదండి. వాట్ ఈస్ ద డేటా టైప్? ఓకే, ఫైన్. సో ద పాయింటర్ ఇస్ డేటా టైప్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఓకే, సో ద పాయింటర్ ఇస్ ఒక కాలంలోకి ఏ టైప్ ఆఫ్ డేటా
మీన్స్ ఇప్పుడు ఈ పర్టికులర్ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉందో డేటా టైప్ చెప్తుంది. ఈ పర్టికులర్ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉందో డేటా టైప్ చెప్తుంది. సో ఈ పర్టికులర్ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? కంట్రీ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? కంట్రీ నేమ్స్. యా, దాట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ స్ట్రింగ్. దిస్ ఇస్ స్ట్రింగ్ అండి. ఓకే, సో ఈ పర్టికులర్ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? ఇట్ ఈస్ ఫిగర్స్. నెంబర్. నెంబర్స్. ఇట్స్ నెంబర్. ఓకే, సో స్ట్రింగ్ అండ్ నెంబర్ బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. ఈ 10,000 ఇండియా రెండు సేమా? కాదు కదా. సో దిస్ వన్ ఇస్ అ స్ట్రింగ్ అండ్ దిస్ వన్ ఇస్ సేల్స్. ఓకే, సో ఈ రెండు డిఫరెంట్. సో ఈ రెండు డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ డేటా టైప్స్ ఉండాలి. సో డేటా టైప్స్ షుడ్ బి డిఫరెంట్. ఓకే, సో ఇంటీజర్లో కూడా వీ విల్ బి హ్యావింగ్ వన్ మోర్ డేటా టైప్ కాల్డ్ ఫ్లోట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఫ్లోట్? ఫ్లోట్ ఏం చేస్తుంది? సో ఫ్లోట్ విల్ అలో ద డెసిమల్స్. మీ డేటాలో డెసిమల్స్ ఉన్నాయనుకోండి, 10,000.02 దట్ ఈస్ అ డెసిమల్ కదా. సో అప్పుడు దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంటుంది. అండర్స్టూడ్? ఒకవేళ డేట్ ఉంది, డేట్ కాలం, సో దానికి డేట్ డేటా టైప్ ఉంటుంది. సో డేట్ డేటా టైప్ ఉంటుంది. ఓకే, దిస్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. ఓకే, ఎస్క్యూఎల్లోకి వెళ్ళినప్పుడు ఎస్క్యూఎల్ వాట్ ఈస్ ఎస్క్యూఎల్? ఎనీ ఐడియా? It's a structure query of language. Yeah. So SQL will be used to retrieve the data from the database. ఓకే, సో మీరు డేటాబేస్లో డేటాని కనుక సేవ్ చేయాలి అంటే, సో ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఏ డేటాబేస్. ఫస్ట్ డేటాబేస్ ఉండాలి డేటా కనుక సేవ్ చేయాలంటే. సో డేటాబేస్ ఉంటే సరిపోతుందా డేటాను సేవ్ చేసేయచ్చా? నో. సో డేటాబేస్ లోపల టేబుల్స్ ఉండాలి. సో టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ సేవ్ ద డేటా. సో డేటాను అలాగే సేవ్ చేయొచ్చా? నో, అది కూడా పాసిబిలిటీ లేదు. డేటాను అలాగే సేవ్ చేయలేం. ఫస్ట్ నువ్వు స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి, టేబుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. అంటే స్ట్రక్చర్ అంటే ఏంట్రా అంటే అందులో ఏమేం కాలమ్స్ ఇవ్వాలి, అంటే ఏమేం కాలమ్స్ నువ్వు పెట్టాలనుకుంటున్నావు అవన్నీ నువ్వు ఎంటర్ చేయాలి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే. సో కాలమ్స్ ఎంటర్ చేస్తే సరిపోద్దా? నో. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్కి ఏ కైండ్ ఆఫ్ డేటాను నువ్వు ఎలో చేయాలనుకుంటున్నావు ఆ డేటా టైప్ని నువ్వు అసైన్ చేయాలి. ఒక కాలం నేమ్ ఇచ్చి ఇంటీజర్ అని ఇచ్చావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అందులో యూ షుడ్ పాస్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. ఒకవేళ స్ట్రింగ్ అని ఇచ్చావు అనుకోండి, ఓకే, క్యార్ కానీ వేర్ క్యార్ కానీ ఇచ్చావు అనుకోండి, వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పాస్ టెక్స్ట్ డేటా. సో అలాగా ఇట్ విల్ వర్క్ లైక్ దట్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్? Any question? Guys, please. No question. No question. So, or should I show it how it will be entered in SQL? So, create table name. So, ఇది కనుక మీరు ఇచ్చారనుకోండి టేబుల్ని క్రియేట్ చేయొచ్చు, కానీ యూ నీడ్ టు క్రియేట్ ద స్ట్రక్చర్ యాజ్ వెల్. ఓకే, అంటే నువ్వు కాలం నేమ్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఇస్తున్నాను నేను. ఓకే, ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఎ కాలం. సో దీనికి ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ డేటా టైప్ని ఖచ్చితంగా అసైన్ చేయాలి. సో లైక్ దిస్ యూ నీడ్ టు అసైన్ ఇట్ ఇంటీజర్. అప్పుడు ఆ కాలంలోకి ఇంటీజర్ వాల్యూస్ని అది అలో చేస్తుంది. గాట్ ఇట్? అలాగే ఎంప్లాయీ నేమ్ ఇది varchar. So like this you need to write the data type as well. Okay, salary, big int. So you need to write the data type as well. అప్పుడు ఆ కాలం క్రియేట్ అయినప్పుడు బేస్డ్ ఆన్ ద డేటా టైప్ అందులోకి డేటా అనేది పాస్ అవుతుంది. అంటే మనం ఇచ్చినప్పుడు కరెక్ట్గా తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంటీజర్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఒక్క నిమిషం. మొబైల్ ఇంటీజర్ ఇచ్చా. మొబైల్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? హౌ మెనీ డిజిట్స్ ఇట్ విల్ బి దేర్? మీ మొబైల్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10. సో 10 ఈజ్ అ బిగ్ నెంబర్. సో ఇంటీజర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందా అంటే అది సగమే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
గాట్ ఇట్. సో ఇంటీజర్ అని ఇచ్చినప్పుడు సగమే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే వీఆర్ గోయింగ్ టు గివ్ బిగ్ ఇంట్. సో ఇట్ విల్ టేక్ దట్ ఫుల్ నెంబర్. సో దెర్ ఈస్ అ లిమిటేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్. ఓకే, సో అందుకని డేటా టైప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ఇన్ ఎస్క్యూఎల్. కానీ వెన్ ఎవర్ యూ కమ్ టు పవర్ బిఐలో మనం డేటా ఏం క్రియేట్ చేయం కదా. వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ కదా. అదే కదా మనం డిస్కస్ చేసింది. మ్యాక్సిమం టైమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్. సో డేటా వచ్చిన తర్వాత డేటా మీద బేస్ చేసుకొని డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది ఆటోమేటిక్గా. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు డేటా టైప్స్. ఆటోమేటిక్గా డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది. క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ దిస్ ఇస్ అ స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ అని నాకు ఎలా తెలుస్తుంది, లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది అంటే కంట్రీ పక్కన ఏబీసీ ఉందా, సో దాని మీద క్లిక్ చేయండి. సో యూ కమ్ హియర్. వాట్ ఈస్ ఏబీసీ? టెక్స్ట్. ఇట్ ఈస్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ 1 2 3 ఉంది కదా సేల్స్ పక్కన. సో వాట్ ఈస్ దట్ 1 2 3? న్యూమరిక్స్ నెంబర్స్. హోల్ నెంబర్ ఇక్కడ ఉంది చూసారా. దీస్ ఆర్ ద డేటా టైప్స్ అండి. మనం రియల్ టైంలో యూస్ చేసేది డెసిమల్ నెంబరు, హోల్ నెంబరు, పర్సంటేజ్, డేట్ టైము, టైము, టెక్స్ట్, ట్రూ అండ్ ఫాల్స్. బులియన్ వాల్యూస్ వచ్చినప్పుడు ఈ ట్రూ అండ్ ఫాల్స్ యూస్ చేస్తాం. సో లైక్ ట్రూ అండ్ ఫాల్స్ వస్తుంది కదా, 0 and 1. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్. సో టెక్స్ట్ ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేస్తాం. ఒకవేళ మీ డేటాలో డేట్ అండ్ టైం రెండు ఉన్నాయనుకోండి మీ డేటాలో, సో దెన్ డేట్ అండ్ టైం యూస్ చేస్తాం. లేదు డేట్ ఒకటే ఉందంటే డేట్ యూస్ చేస్తాం. మీన్స్ ఆటోమేటిక్గా అది పిక్ చేస్తుంది. సో ఆటోమేటిక్గానే పిక్ చేస్తుంది. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు డేటా టైప్, కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. సో ఇప్పుడు సేల్స్ ఉంది, ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ అసైన్ అయి ఉంది సేల్స్ కాలంకి? నెంబర్స్, హోల్ నెంబర్. యా, హోల్ నెంబర్ అసైన్ అయి ఉంది. అది ఎలా తెలుస్తుంది మనకి? ఆ 1 2 3 చూసినామంటే మనం చెప్పేయచ్చు. గాట్ ఇట్? సో దిస్ ఇస్ అబౌట్ డేటా టైప్ అండి. ఓకే, ఇక్కడ కంట్రీ సిటీ డేటా సేల్స్ అన్నది క్లయింట్ ఇస్తాడా మనకి? ఎస్, డేటా అనేది యూజరే ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఓకే, సో ఇట్ విల్ బి దేర్ ఇంటర్నల్ కాబట్టి, మీన్స్ మీరు ఒక కంపెనీలో ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తారు కాబట్టి క్లయింట్ అనేవాడు రిక్వైర్మెంట్ ఇస్తాడు, డేటా ఎక్కడ ఉంటుందో చెప్తాడు, మీరు ఆ టీమ్స్కి కాంటాక్ట్ చేసి ఆ డేటాను ఫెచ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, వర్క్ ఏం చేయాలన్నది అతనే చెప్తాడా? అంటే ఆ డేటాలో అతనికి ఏం కావాలి అన్నది? ఎస్, అతనే చెప్పాలి కదా మరి. సో యూ నీడ్ టు ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అతనికి ఏం కావాలి అనేది. సో అప్పుడే మీరు ఏమైనా వర్కౌట్ చేయగలుగుతారు యాజ్ అ డెవలపర్. సో డెవలపర్ అనేవాడు ద పాయింట్ హియర్ ఇస్ మీ నాలెడ్జ్తో మీరు డాష్బోర్డ్ని ఇంప్రూవైజ్ చేయగలుగుతారు. ఓకే, అంటే కొన్ని ఫీచర్స్ని తీసుకొని వచ్చి ఈ ఫీచర్ బాగుంది, ఇది అడ్వాన్స్డ్ ఫీచరు, ఇలాంటివి మీరు సజెస్ట్ చేయగలుగుతారు. కానీ ద పాయింట్ హియర్ ఇస్ ద కోర్ పాయింట్ ఉంటుంది చూసారా, అక్కడ ఏం చూపించాలి ఏంటి అనేది అది అతనే చెప్పాలి. అండర్స్టూడ్? ఓకే. ఓకే, వాట్ నెక్స్ట్? వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇక్కడ కంట్రీ సిటీ సేల్స్ అది కూడా అదేమవుతుంది? ABC is nothing but data. This is text data. ఓకే, ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ న్యూమరికల్ డేటా కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్ డేటా. సో ఇప్పుడు నేను దీన్ని ఏబీసీగా కన్వర్ట్ చేస్తున్నా. సో న్యూమరికల్ డేటా టెక్స్ట్ డేటాగా కన్వర్ట్ అయింది, ఏబీసీ వచ్చేసింది. ఈజ్ ఇట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్? హలో. ఇంతకుముందు రైట్ సైడ్ ఉన్నది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది. I'm asking error. I'm asking for error. It's not throwing error. See, numerical data can be converted into text data. గుర్తుపెట్టుకోండి. But text data cannot be converted into numerical data. Text data cannot be converted into numerical data. So whenever it converts, automatically error అనేది త్రో చేస్తుందండి. క్లియర్? సో ఇలా కన్వర్ట్ చేయడం వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందా మీకు అంటే ఏమీ హెల్ప్ అవుదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సేల్స్ ఉందా, ఇండివిజువల్ సేల్స్ ఉందా? ఉంది. ఇప్పుడు నేను దీన్ని టోటల్ సేల్స్ తీసుకురావాలనుకో ఏం చేయాలి? నేను
యాక్చువల్లీ టోటల్ సేల్స్ రావాలంటే ఇండివిజువల్ సేల్స్ ఉంది, ఇండివిజువల్ కంట్రీ సేల్స్ ఉంది, నేను టోటల్ సేల్స్ కావాలి నాకు. వాట్ ఐ నీడ్ టు డూ? We need to do calculate ఐ నీడ్ టు డూ క్యాల్కులేషన్. DAX. వాట్ ఫార్ములా ఐ నీడ్ టు యూజ్? టోటల్ సేల్స్ కావాలి, ఇండివిజువల్ సేల్స్ ఉంది, టోటల్ సేల్స్ కావాలి. ఐ థింక్ సమ్ కరెక్ట్. సో కెన్ ఐ అప్లై సమ్ ఆన్ టెక్స్ట్ డేటా? టెక్స్ట్ లో రాదేమండి. సో వాట్ ఈస్ ఏ ప్లస్ ఏ? వాట్ ఈస్ No. ఏ ప్లస్ ఏ? 2a. No result. 2a No. not possible. So 1 plus 1? 2. 2. So data type is very important. That is the reason you need to check the data type. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైంది, సేల్స్ అనేది ఏబీసీలో కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను దీని మీద సమ్ అప్లై చేయగలుగుతానా? చేయలేను కదా. సో అప్లై చేయలేను కాబట్టి అప్పుడు దానివల్ల యూజ్ లేదు కదా ఇంకా మనకి. ఆ న్యూమరికల్ డేటా మీద మనం ఏం చేయలేము ఇంకా. నేను ఇండియా సేల్స్ తీసుకురాలేను, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సేల్స్ తీసుకురాలేను, లేకపోతే ఓవరాల్ టోటల్ సేల్స్ తీసుకురాలని ఏమి చేయలేను, ఎందుకంటే దట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్. సో అందుకనే యూ నీడ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం అది కరెక్ట్ డేటా టైప్ని క్యారీ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంతే. సో యూ నో నీడ్ టు అసైన్ ఎనీ డేటా టైప్, బట్ యూ నీడ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం వెదర్ ఇట్ ఈస్ క్యారీయింగ్ ద కరెక్ట్ డేటా టైప్ ఆర్ నాట్. క్లియర్? ఓకే. సో మీకు ఏమన్నా క్వశ్చన్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్. ఓకే, నేను ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. శివ, అర్థమైందా మీకు? Yes, I got. శివ ఓకే, అర్థమైంది. ఓకే, ఫైన్. సో ఎనీ కన్ఫ్యూజన్ నరేంద్ర, ప్లీజ్ ఆస్క్ మీ. while we are processing, if we did any mistakes, బ్యాక్ రావచ్చా మళ్ళీ? నేను నిన్న కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు మోడల్లోకి వెళ్ళొచ్చు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ కమ్ బ్యాక్ టు పవర్ క్వరీ. ఓకే, బిఫోర్ సబ్మిట్ ద క్లయింట్ మనం ఏమైనా చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత కూడా చేయొచ్చు. సి Okay. ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ ఇంప్రూవైజింగ్. మన ఇదేమి ఎగ్జామ్ కాదండి. సో వీఆర్ డూయింగ్ ఎ జాబ్. ఓకే, సో క్లయింట్కి మనం సబ్మిట్ చేస్తాము, దాని తర్వాత ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఎవ్రీడే ఇట్స్ ఎ ఇంప్రూవింగ్ ప్రాసెస్. యూ నీడ్ టు ఓపెన్ యువర్ డాష్బోర్డ్, ఇంప్రూవ్ ఇట్, క్లియర్ ద ఎర్రర్స్ అండ్ లోడ్ ద ఫైల్ అండ్ కమ్యూనికేట్ సేమ్ టు యువర్ క్లయింట్స్. ఓకే, ఓకే. బట్ బ్లెండర్ మిస్టేక్స్ ఉండకూడదు ఎప్పుడైనా క్లయింట్కి సబ్మిట్ చేసేటప్పుడు. సో ద రిక్వైర్మెంట్ ప్రకారం యూ నీడ్ టు సెండ్ ఇట్. బ్లెండర్ మిస్టేక్స్ యూ షుడ్ నాట్ డూ ఇట్. సో బ్లెండర్ మిస్టేక్స్ అంటే ఏంటి? స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఫ్రంట్ ఎండ్లో మీన్స్ మోడల్లో ఏమన్నా కోడ్స్ రాస్తున్నారు, ఎనీ డాష్బోర్డ్, మీరు ఒక డాష్బోర్డ్లోకి వెళ్ళారనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే యూ గో టు ఎనీ వెబ్సైట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాట్ యూ విల్ డూ? నవ్వుకుంటారు, రైట్? రీచెక్ చేసుకుంటాం. నో, మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళారు, ఆ వెబ్సైట్లో అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఏం చేస్తారు? తిట్టుకుంటారు వాడిని, ఇదేం డెవలప్మెంట్ రా బాబు, ఇదేం మెయింటెనెన్స్ రా అని. సో లైక్ దట్. సో ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాంటివి చెక్ చేస్తారంటే, ఇప్పుడు కరెంట్ డే సేల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాపు రోజు 10,000 సేల్ వస్తుంది అంటే, మీరు ఒక టిఫిన్ షాప్ పెట్టుకున్నారు అనుకుందాం, రోజు ఒక 10,000 సేల్స్ వస్తుంది, డాష్బోర్డ్ కూడా 10,000 సేల్స్ చూపిస్తూ ఉంది. సడన్గా ఒకరోజు 2 లక్షల సేల్స్ చూపించింది, అది పాసిబుల్లా? నో. రోజు 10,000 సేల్స్ చూపిస్తుంది, 10,000, 9,000, 11,000, 12,000, 8,000 ఇలా చూపిస్తుంది. ఒకరోజు సడన్గా 2 లక్షలు చూపించింది. సో దోస్ ఆర్ బ్లెండర్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇలాంటివి మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సో దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ గోయింగ్ టు బీ ఇంటూ డేటా అనలిటిక్స్ టీమ్. ఓకే, ఓకే, ఎనీ క్వశ్చన్? Any question? No questions. Okay, fine. So then let's continue. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ చెక్ చేసాం,
see all tables will be here only. Okay, so మీరు ఒక దాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకొని యూ కెన్ చెక్ ఇట్. ఓకే, ద డేటా టైప్స్ పార్ట్. ఇంకా ఫ్యూచర్లో చాలా డేటా టైప్స్ కూడా వస్తూ ఉంటాయి. మీన్స్ లైక్ డేటా వచ్చినప్పుడు సో మీకు పర్సంటేజెస్ అవి కూడా చూస్తారు. సో ఐ విల్ బి షోయింగ్ దట్ వన్ యాజ్ వెల్. ఓకే, సో కమ్ హియర్. ఇక్కడ ఈ రోజు నుంచి మనం ఈ రిబ్బన్స్ని చూడాలండి. సో ఆల్ ద రిబ్బన్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఆల్ ఇంపార్టెంట్ రిబ్బన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆప్షన్స్ అన్నీ మనం చూడాలి. ఎందుకంటే ఆల్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ వాట్ క్లీన్జింగ్ యువర్ డేటా. ఓకే, సో క్లోజ్ అండ్ అప్లై గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. సో వన్స్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. సో న్యూ క్వరీలో వీ హ్యావ్ దీస్ 3 ఆప్షన్స్. ఒకటి న్యూ సోర్స్, ఇంకోటి రీసెంట్ సోర్స్, ఇంకోటి ఎంటర్ డేటా. సో వాట్ ఈస్ ద న్యూ సోర్స్? న్యూ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ గెట్ డేటా అండి. మనం నిన్న ఫ్రంట్ ఎండ్లో మీన్స్ మోడల్లో గెట్ డేటా అని చూసాం కదా. సో దాట్ అండ్ ద న్యూ సోర్స్ బోత్ ఆర్ సేమ్. సో న్యూ సోర్స్ విల్ బీ కనెక్టెడ్ టు గెట్ డేటా. సో న్యూ సోర్స్ అండ్ గెట్ డేటా బోత్ ఆర్ సేమ్. సో న్యూ సోర్స్లో అయినా గెట్ డేటాలో అయినా సరే ఇట్ విల్ బీ క్యారింగ్ ఆల్ టైప్ ఆఫ్ డేటా కనెక్టర్స్. సో మీరు ఒక్కొక్క కనెక్టర్ని మీన్స్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ హియర్. మీకు కావాల్సిన కనెక్టర్ని యూస్ చేసుకొని యూ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ దాట్ పర్టికులర్ సోర్స్. ఓకే, ఇప్పుడు నేను డేటాను లోడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ వర్క్బుక్ నుంచి కనెక్ట్ చేయాలనుకోండి. ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ ఇట్. సో నా సిస్టంలోకి వెళ్తుంది అది. సో ఐఎమ్ గోయింగ్ టు లోడ్ దిస్ పర్టికులర్ డేటా. సో ఎక్సెల్ వర్క్బుక్లో ఏముంటుంది? ఎస్టర్డే నేను చెప్పాను ఇది. ఎక్సెల్ వర్క్బుక్లో వాట్ విల్ బి దేర్? రోస్ అండ్ కాలమ్స్. ఎక్సెల్ వర్క్బుక్లో యూ విల్ బీ ఫైండింగ్ షీట్స్. So sheets lopala you will be finding the data in the form of rows and columns. So whatever you see, all these are sheets. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? మెథ్ శాంపుల్ అనే వర్క్బుక్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను అన్నిటినీ లోడ్ చేయాలనుకోండి. I can select everything and I can click on OK. ఎప్పుడైతే నేను ఓకే కొడతానో all the data will come and sit in Power Query. Understood? ఓకే, రీసెంట్ సోర్సెస్ పర్పస్ ఏంట్రా అంటే రీసెంట్గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి మళ్ళీ నువ్వు డేటాను కనుక ఫెచ్ చేయాలనుకోండి. సో దెన్ రీసెంట్ సోర్సెస్ అనేది హెల్ప్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు డిలీట్ ఇట్ పర్మనెంట్లీ ఫ్రమ్ పవర్ క్వెరీ ఫ్రమ్ మై ఫైల్. ఓకే, రైట్ క్లిక్ చేసి డిలీట్ కొడుతున్నా. ఎప్పుడైతే నేను డిలీట్ కొట్టానో సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద కన్ఫర్మేషన్. వన్స్ డిలీట్ కొట్టిన తర్వాత సో ఇట్ విల్ బి డిలీటెడ్. వన్స్ డిలీట్ అయిన తర్వాత మీరు ఏం చేయలేరండి. Ctrl+Z విల్ నాట్ వర్క్. మీరు ఏం చేయగలుగుతారంటే ఫైల్ని క్లోజ్ చేయాలి వితౌట్ సేవింగ్, దెన్ యూ కెన్ ఓపెన్ ఇట్. సో అది ఒకటి చేయగలుగుతారు. సో ఆఫ్టర్ డిలీటింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో మీరు డిలీట్ చేసే ముందుగానే ఆలోచించుకోవాలి. అండర్స్టూడ్? ఎస్, నో? ఎస్. ఓకే. సో ఇప్పుడు నేను డిలీట్ చేసిన డేటాని మళ్ళీ నేను తెచ్చుకోవాలి అనుకోండి. Ctrl+Z అవి ఏం వర్కౌట్ అవ్వవు. సో ఉన్నది ఒకే 2 ప్రాసెస్లు అని. వన్స్ ఒకటి ఏంద్రా అంటే ఈ ఫైల్ని సేవ్ చేయకుండా క్లోజ్ అండ్ ఓపెన్, లేదు అంటే అగైన్ యూ రీకనెక్ట్ ఇట్. సో రీకనెక్ట్ చేయాలంటే మళ్ళీ అగైన్ ఇక్కడ న్యూ సోర్స్కి వెళ్ళి యూ కెన్ ఫెచ్ వన్స్ యూ కెన్ సెలెక్ట్ యువర్ కనెక్టర్ దెన్ ఫెచ్ ద డేటా. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. అనదర్ పాసిబిలిటీ ఈజ్ రీసెంట్గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి మనం ఫెచ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. రీసెంట్గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి ఫెచ్ చేయడం ఈజీ. ఎందుకంటే యూ నో నీడ్ టు పిక్ ఎనీ కనెక్టర్, యూ నో నీడ్ టు సెలెక్ట్ ఫర్ ద ఫైల్. సో డైరెక్ట్గా వీఆర్ ల్యాండింగ్ ఇన్ దిస్ పర్టికులర్ పేజ్. నాకు కావాల్సింది షీట్ 2. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ అండ్ ఐఎమ్ లోడింగ్ ఇట్. Is this clear? Yes. ఓకే. Okay. So let's go to one web page. Let's load the web data into Power BI. నా స్క్రీన్ కనబడుతుంది కదా? You are able to see it, right? Yes. Okay. See, I have US population only. Year-wise population is there. You see here, year-wise the cumulative total is there. Okay, and yearly percentage change like this. I have a data.
సో ఈ డేటా మీద ఈ డేటాని తెచ్చుకోవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు గెట్ దిస్ డేటా ఇంటూ మై రిపోర్ట్. ఓకే. సో టు డూ ద అనాలిసిస్. ఓకే. సో ఇప్పుడు ఈ డేటాని నేను తెచ్చుకోవాలి అనుకుంటే వాట్ ఐ నీడ్ టు డూ? సో ద పాయింటర్ ఇస్ ఇది ఇలా కాపీ చేయొచ్చు. ఇలా కాపీ చేసి మన డేటాని పవర్ బిఐలోకి తెచ్చుకోవచ్చు. కానీ అలా కాపీ చేస్తే ఏమవుతుంది? ప్రస్తుతానికి డేటా వస్తది. కానీ రేపు ఫ్యూచర్‌లో ఇక్కడ ఏమన్నా నంబర్స్ అప్డేట్ అయినాయి అనుకోండి, అది అక్కడ కనపడదు కదా! కరెక్ట్? ఓకే. యెస్. యెస్. సో ఇప్పుడు నేను ఇలా కాపీ చేశాననుకోండి. సో కాపీ లైక్ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఇంటూ పవర్ బిఐ. సో అలా చేశాననుకోండి ఏమవుతది? సో దీనికి దానికి ఏం లింక్ ఉండదు ఇంకా. సో జస్ట్ కాపీ పేస్ట్ చేశాం కాబట్టి సో ఇప్పుడు ఏ డేటా అయితే ఉందో ఆ డేటానే వస్తది అక్కడికి. కానీ ఇక్కడ రేపు ఫ్యూచర్‌లో డేటా అప్డేట్ అయితే అప్పుడు అక్కడ అప్డేట్ అవ్వదు కదా! కరెక్ట్? దేర్ షుడ్ బి ఎ ఎస్ లింక్. కరెక్ట్. సో అందుకనే వాట్ వి నీడ్ టు డూ హియర్ ఇస్ వి ఆర్ గోయింగ్ టు కాపీ దిస్ పర్టిక్యులర్ లింక్, నాట్ ద డేటా. సో ఈ లింక్‌ని కాపీ చేసి సో వి నీడ్ టు గో హియర్. సో ఎక్సెల్ వర్క్‌బుక్ కనెక్టర్‌ని యూజ్ చేయొచ్చా టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ వెబ్? సో నాట్ పాసిబుల్. SQL సర్వర్ నో, SSAS నో, టెక్స్ట్ CSV నో. వెబ్ ఈస్ పాసిబుల్. అంటే యూ నీడ్ టు ఫైండ్ ద రైట్ డేటా కనెక్టర్ అండ్ దట్ ఆల్సో ఇట్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అండి. ఓకే. సో మీరు ఏంట్రా అంటే రైట్ డేటా కనెక్టర్‌ని పిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వెబ్ నుంచి డేటాను పుల్ చేస్తున్నాను కాబట్టి నేను వెబ్ కనెక్టర్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో ఐ నీడ్ టు పేస్ట్ ద లింక్ హియర్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తదిరా అంటే ఇట్ విల్ కనెక్ట్ టు దట్ పర్టిక్యులర్ వెబ్‌సైట్. ఆ వెబ్ పేజ్‌కి కనెక్ట్ అయ్యి ఇట్ విల్ ట్రై టు ఫెచ్ ద ఎంటైర్ డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ పేజ్. ఓకే. యూ సీ హియర్. సో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ ఫెచ్డ్ ద డేటా. సో యూ సీ ఇయర్ పాపులేషన్, ఇయర్లీ పర్సంటేజ్ చేంజ్, యుఎస్ గ్లోబల్ ర్యాంక్. సో ఈ డేటానే మనకు కావాల్సింది. సో యుఎస్ గ్లోబల్ ర్యాంక్. సో ఈ డేటా నాకు కావాలి. సో నేను ప్రివ్యూ చూసాను. సో దిస్ డేటా ఇస్ రిక్వైర్డ్ ఫర్ మీ. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పర్టిక్యులర్ టేబుల్ అండ్ క్లికింగ్ ఆన్ ఓకే. ఎప్పుడైతే నేను ఓకే కొడతానో వాట్ విల్ హ్యాపన్? ద డేటా విల్ కమ్ హియర్ ఫ్రమ్ వెబ్సైట్. ఫ్రమ్ వెబ్సైట్ డేటా అనేది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వాట్ వీ కెన్ డూ, ఇక్కడ ఏం చేయొచ్చురా అంటే మనం దీని మీద అనాలిసిస్ చేయొచ్చు. మరి ఈ డేటా ఎలా అప్డేట్ చేయాలరా అంటే ఫ్యూచర్‌లో అక్కడ అప్డేట్ అయిందంటే ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కూడా అప్డేట్ అవుతది. సో యూ నో నీడ్ టు కనెక్ట్ మల్టిపుల్ టైమ్స్. ఒకసారి కనెక్ట్ చేసావు అయిపోయింది. సో ఇక్కడ నుంచి నువ్వు రిఫ్రెష్ చేసుకుంటూ డేటాను అప్డేట్ చేసుకుంటూ ఉంటావు. ఓకే. అక్కడ అప్డేట్ అవుతే ఇక్కడ కూడా అప్డేట్ అవుతాయి. క్లియర్? ఎనీ క్వెషన్? ఓకే. సో ఇఫ్ యూ కమ్ హియర్, ఇదేంటి? దిస్ డేటా percentage data, right? Percentage data, correct? So it is there in percentage. Okay. So if you see this one, this is numerical data 1 2 3. This is yearly change. You see this one, this is float. So number with a decimal. So అందుకనే decimal లోకి వెళ్ళిపోయింది 1.2. So this is again number. సో ఆబ్వియస్లీ ఏంట్రా అంటే డేటా అనేది ఆటోమేటిక్గా మీన్స్ డేటా టైప్స్ ఆటోమేటిక్గా అసైన్ అయిపోతాయండి. సో అకార్డింగ్ టు ద డేటా ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. అది ఎప్పుడు మిస్టేక్ చేయదు, 100% మిస్టేక్ చేయదు. కానీ ద పాయింట్ ఏర్ ఇస్ యూ నీడ్ టు వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఎందుకంటే దాని మీద మనం బ్లేమ్ పెట్టలేం కదా. సో యూ నీడ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కరెక్ట్? అంతేనా శివ? am I right? Yes, correct. Okay. So next, let's go to enter data. What is the purpose of this enter data? సో ఎంటర్ డేటా పర్పస్ ఏంట్రా అంటే ఇప్పటి వరకు మనం డేటాని బయట నుంచి తీసుకొని వచ్చాం, రైట్? ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్ కావచ్చు, లేకపోతే వెబ్ కావచ్చు. వీ హ్యావ్ గాట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, కరెక్ట్? గివ్ మీ 1 minute.
Hello, sorry guys. Yeah, tell me. So what we were discussing in chestunam ikkada? We are talking about enter data, right? Hello. Am I audible? Yes, Yes, we audible. are. Okay, fine. So ఇప్పుడు వరకు మనం డేటాను బయట నుంచి తీసుకొని వచ్చాం. సో ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద డేటా ఇన్ పవర్ బిఐ. సో బై యూజింగ్ ఎంటర్ డేటా. సో ఎంటర్ డేటా దీని పర్పస్ ఏంట్రా అంటే మీరు ఒకవేళ ఏదైనా డేటా సెట్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ క్రియేట్ ఇట్ ఇన్ పవర్ బిఐ. ఓకే, సో టేబుల్ నేమ్స్ అని రాస్తున్నా నేను. మీన్స్ యూ కెన్ క్రియేట్, ఓకే, యూ కెన్ క్రియేట్ ద టేబుల్ అండి. సో ఇక్కడ నేమ్ ఇవ్వాలి, టేబుల్ నేము, అండ్ ఇక్కడ మీరు కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా మీరు రోస్ని యాడ్ చేసుకోవచ్చు. నౌ యూ గైస్ టెల్ మీ, నేను ఎన్ని సెల్స్ని ఎనేబుల్ చేశాను, ఎన్ని సెల్స్ని ఎనేబుల్ చేశాను? ఎన్ని సెల్స్ని ఎనేబుల్ చేశాను? 49. 49 Seven. సెల్స్ని ఎనేబుల్ చేశాను. 7 into 7 is 49 cells. Okay, so it's not only 7 cells or it is not 10 cells. Okay, it is 49 cells. Okay, so ఇలాగ మీరు 3000 cells డేటాను మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు ఇన్ దిస్ పర్టికులర్ టేబుల్. ఓన్లీ 3000 cells డేటా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సెల్స్ ఉన్నాయి? 49 ఉన్నాయి. సో మీరు ఎనేబుల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, రోస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కాలమ్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ 3000 సెల్స్ డేటాను మాత్రమే అది తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తాను, యూ కాన్సన్ట్రేట్. ఓకే, ఇప్పుడు నేను కాలమ్ 2ని, కాలమ్ 4ని, కాలమ్ 6ని ఈ మూడింటిని డిలీట్ చేయాలి. ఐ వాంట్ టు డిలీట్ దీస్ 3 కాలమ్స్. అప్పుడు నేను ఏం చేయాలి అంటే, సో కాలమ్ 2ని సెలెక్ట్ చేశాను, కాలమ్ 4ని సెలెక్ట్ చేసినప్పుడు నా కాలమ్ 2 సెలెక్షన్ జంప్ అవుతుంది, రైట్? ఫ్రమ్ కాలమ్ 2 ఇట్ ఈస్ జంపింగ్ టు కాలమ్ 4, కరెక్ట్? Yes. సో ఇలా జంప్ అవ్వకుండా ఉండాలంటే యూ నీడ్ టు యూస్ కంట్రోల్. సో నౌ యూ సీ 3 కాలమ్స్ గాట్ సెలెక్టెడ్, 3 సెలెక్ట్ అయినాయి, రైట్ క్లిక్ అండ్ డిలీట్. సో దిస్ ఇస్ వన్ షార్ట్ కట్ విచ్ యూ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్ సెలెక్షన్ అప్పుడు కంట్రోల్ యూస్ చేస్తున్నాం. మరి బల్క్ కాలమ్ సెలెక్షన్ అప్పుడు ఐ వాంట్ టు డిలీట్ ఫ్రమ్ కాలమ్ 3 టు కాలమ్ 6, మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవ్వాలి. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూజ్ షిఫ్ట్ యూస్ చేశారనుకోండి, మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి, రైట్ క్లిక్ అండ్ డిలీట్. ఓకే, అండ్ ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చు మీరు, అండ్ ఇక్కడ మీరు డేటాను ఎంటర్ చేయొచ్చు. మీ నేమ్స్ చెప్పండి ఫాస్ట్గా. రవికుమార్. భరత్. రవికుమార్, రైట్? భరత్, ఓకే. శివ. సో డన్. సో ఇప్పుడు ఈ అన్ని కాలమ్స్ని నేను రోస్ని డిలీట్ చేసేయచ్చు, రైట్ క్లిక్ అండ్ డిలీట్ ఇట్. సో టేబుల్ నౌ డాట్ నేమ్స్. సో ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో, సో నౌ దస్ టేబుల్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో టేబుల్ వచ్చిందా? సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ద టేబుల్ హియర్. సో టేబుల్స్ ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు పవర్ బిఐలో. సో దట్ ఈస్ పాసిబుల్, దట్ ఈస్ బై యూజింగ్ ఎంటర్ డేటా. ఎనీ క్వశ్చన్? ఈ టేబుల్ ని వేరే దానిలో యాడ్ చేయొచ్చండి? ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చూద్దాం ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం, చూద్దాం ఒకటి తర్వాత ఒక్కొక్కటి. ఓకే, ఎనీ ఇప్పుడు క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎంటర్ డేటా అన్నది మనం క్రియేట్ చేసుకున్నాం కదా 3000 వరకు. అది ఆటోమేటిక్గా మనం బయట నుంచి తెచ్చుకున్నది, అది 3000 లోపే ఉండాలి, లేకపోతే ఎక్సెస్ ఉండాలి? నో, బయట తెచ్చుకున్న దానికి ఇట్ విల్ ప్రాసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ డేటా. ఓకే, ల్యాక్స్లో ఇట్ విల్ బి ప్రాసెసింగ్. ఓన్లీ ఫర్ ఎంటరింగ్ దానికి మాత్రమే యూ విల్ బీ హ్యావింగ్ దిస్ వన్. ఓకే, 1 million రోస్ వరకు మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకున్న దాన్ని. ఓకే, వాట్ నెక్స్ట్? Okay guys, then that's it for today. Let's meet tomorrow sharp 8 o'clock ki 8 to 9 we are going to discuss the topics. Okay, meeku okavela interest unte please enroll into the program. Then I'm not seeing any WhatsApp group, okay, on 48th batch. Okay, so please enroll into the program. Nen data set kuda share chestanu. I will be sharing everything in the WhatsApp group only. Okay,
డన్. నరేంద్ర గారు ఉమ్, ఇది 3000 ఎంటర్ చేయొచ్చు అన్నారు కదండి. ఉమ్. అవును, చెప్పండి. హలో. ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. 3000 ఎంటర్ చేయొచ్చు అన్నారు కదండి. మనకి ఉమ్. ఇంకా కావాలనుకుంటే మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేయొచ్చా? ఇంకో టేబుల్ క్రియేట్ చేయొచ్చు, కానీ మాన్యువల్గా అందులో ఎవడు 3000 సెల్స్ డేటాని ఎంటర్ చేయడు. అదే అదే. సో యు ఆర్ అ డెవలపర్ కదా, వై యూ విల్ ఎంటర్ దట్ మచ్ ఆఫ్ డేటా. సో ఈ ఫీచర్ ఎందుకు ఇచ్చారంటే యూ నీడ్ టు క్రియేట్ స్టాటిక్ టేబుల్స్ సమ్ టైమ్స్, ఓకే, విత్ ఫ్యూ లిమిటెడ్ డేటా, ఓకే, ఒక 10 rows 5 rows 2 columns 3 columns అలా. సో ఫర్ దాట్ రీజన్ దే హ్యావ్ గివెన్ ఇట్. ఓకే, సో 3000 సెల్స్ డేటాను మనం అసలు మాన్యువల్గా ఎందుకు ఎంటర్ చేస్తాం? ఓకే, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ డేటా ఎంట్రీ జాబ్ హియర్. సో వీఆర్ అనలిటిక్స్ కదా, సో వీఆర్ అనలిస్ట్. ఓకే, సో మన ఏంట్రా అంటే ఆ ఫీచర్ ఉంది, బట్ ద పాయింట్ ఇస్ మనం యూస్ చేసేది డిఫరెంట్ వేలో, ఒక 5 rows 10 rows ఎంటర్ చేస్తాం అంతే. క్లియర్? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే, బై, గుడ్ నైట్. థ్యాంక్ యూ. హాయ్ అండి వెంకట్ గారు. వెంకట్ గారు